104 కీర్తన 21. సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి, తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకొన చూచుచున్నవి. సింహపు పిల్లట ఆహారం ఎవరు పెడతారని ఎదురు చూస్తుందట. సింహపు పిల్లకి ఆహారం పెట్టేది దేవుడు అని తెలుసు. మన పిల్లలకి తెలుసా? వీడికి మనం పెడతామని తెలుసు తప్ప దేవుడు పెడతానని తెలుసా? ఆ జ్ఞానంలోనికి, ఆ భక్తిలోనికి మన పిల్లలు తెచ్చామా? సింహపు పిల్లే కదండి, భూమి మీద ఉన్న ప్రతి పిల్ల, ప్రతి జీవి, అప్పుడే పుట్టిన పిల్లకు కూడా మాకు కన్నది దేవుడే, మాకు ఆహారం పెట్టేది దేవుడే అని వాటికి తెలుసు. యోబు గ్రంథం 38వ అధ్యాయం 41వ వచనం, తిండు లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు కాకి ఆహారం సిద్ధపరచు వాడేవాడు. గూట్లో ఉన్న కాకి పిల్లట దేవుడికి ప్రార్థన చేస్తుందట. ఏమని? మా అమ్మ వెళ్తుంది ఎగురుకుంటా, దానికి ఆహారం దొరకలేదంటే మా కడుపు మాడిపోద్దని అమ్మని బయటకు పంపించి ఈ ప్రార్థన కూటం పెట్టే గూట్లో. ఏమి కాకులు మనం బయటికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా మన పిల్లలు ఇంట్లో ప్రార్థన చేస్తారా మన కోసం? ఏంటండి బాబు బైబిల్? పిల్లలకు కూడా దేవుడు తెలుసట. కాకికి దేవుడు తెలుసు, కాకి పిల్లకి దేవుడు తెలుసు, సింహానికి దేవుడు తెలుసు, సింహపు పిల్లలకి దేవుడు తెలుసు, కోడికి దేవుడు తెలుసు, కోడి పిల్లలకి దేవుడు తెలుసు. సృష్టిలో ఉన్న అప్పుడే పుట్టిన ప్రతి జీవికి ఎవరు తెలుస్తున్నారు? దేవుడు. ప్రార్థన ఎవరికి చేస్తున్నాయి? దేవుడికి. ఏం మాట్లాడవి? కాకి పిల్ల ప్రార్థన, సింహపు పిల్ల ప్రార్థన, దేవుడే మాకు ఆహారం పెడతాడు, మమ్మల్ని కన్నదాయనే, మమ్మల్ని పెంచేదాయనే. తల్లి నమ్ముకోవట్లేదు చూసారా? అవి మీ పిల్లల్ని అడగండి. ఇప్పుడు బాబు మిమ్మల్ని ఎవరు పుట్టించారు బాబు అని మీ ఊడిని అడగండి. మా అమ్మ నాన్నలు చాలా కష్టపడి కన్నారు, మా అమ్మ నవమాసాలు మోసింది, మా నాన్న రెక్కలు ముక్కలు చేసుకుని నన్ను పెంచాడు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆ తర్వాత పాఠాలు చెప్పినందుకు ఆచార్య దేవో భవ, ఆ తర్వాత మా ఇంటికి వచ్చి అప్పుడప్పుడు చికెన్ ముక్కలు తినేళ్ళిపోయినందుకు అతిథి దేవో భవ. ఆ బిర్యానీని పెట్టినోడు, తల్లిని చేసినోడు, తండ్రిని చేసినోడు, ఆ ముక్క నోట్లోకి వెళ్తుందంటే ఆ కోడిని చేసినోడు ఆయన, అసలైన ఆయనకి విలువిచ్చిందండి సమాజం. ఆయనకి ఎన్నో ర్యాంక్ ఇచ్చిందో తెలుసా లోకం? ఫస్ట్ ఎవరట? మాతృదేవో భవ. ఫస్ట్ ర్యాంక్ ఎవరికి ఇచ్చేద్దాం? తల్లి. నెక్స్ట్ రెండో ప్రైజ్ పితృదేవో భవ. రెండో ప్రైజ్ ఈయనకి ఇచ్చేయండి, ఆవిడకి బంగారం ఇవ్వండి, ఈయనకి వెండి ఇవ్వండి. వెరీ గుడ్. మూడో ప్రైజ్ ఎవరికి? వాళ్ళు నేర్పాడు ఆచార్య దేవో భవ. ఏమన్నా మరి సిల్వర్దో లేదంటే ఇత్తడితో పట్టుకెళ్ళి ఈయనకి ఇచ్చేయండి, మూడోది. నాలుగో ప్రైజ్. చివరికి వచ్చాడండి ఈయన ఎవరు? తల్లి, తండ్రి, గురువు, దైవం. చివరట 4. ఎవడు ప్రైజులు ఇచ్చేటప్పుడు ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇస్తారు కానీ ఫోర్త్ ప్రైజ్ ఇస్తారండి ఎవరైనా? అంటే చివరికి దేవుడికి ప్రైజ్ ఇచ్చిందా లోకం? తల్లి కట ఫస్ట్, సెకండ్ తండ్రి కట, 3 గురువు కట, దేవుడికి ప్రైజులు లేవట, 4వ స్థానం అట. ఎంత దారుణం అండి! ఏమంటే ప్రకృతిలో ఉన్న ప్రతిదీ కూడా ఆయనకి మొదటి స్థానం ఇచ్చాయి. అమ్మను బయటకు పంపుతూ మా అమ్మ అండి మమ్మల్ని పోషిస్తుంది అంటుందా? కాకి పిల్ల దేవుడు ఆడతాడు మాకు అంటుందా? కాకి పిల్ల దేవుడు అంటుంది, సింహపు పిల్ల దేవుడు అంటుంది. మనిషి పిల్లలు అంటారు అలాగా? సృష్టి ఎరిగిందా? మనం ఎరిగామని చెప్పండి. ఇప్పుడు దేవుడిని బాగా సృష్టి ఎరిగింది.